హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న పన్నీర్ అండ్ ఎగ్ దోశని చూపిస్తున్నాను చూడండి. పన్నీర్ని అలా చిన్న చిన్న పీసెస్గా చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్ అండ్ క్యారెట్, క్యాప్సికమ్, కొరియండర్ని అలా కట్ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఆ పన్నీర్లోకి మనం సాల్ట్, పసుపు, కారం అండ్ మసాలా పౌడర్ని వేసి కలిపి పెట్టండి. నెక్స్ట్ ప్యాన్ మీద ఆయిల్ వేసి ఆ పన్నీర్ పీసెస్ని వేసి లైట్గా ఫ్రై చేయండి. దీనివల్ల మనకు పచ్చి స్మెల్ అనేది పోతుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్ని కట్ చేసాం కదా, అవి కూడా వేసి దాని మీద లైట్గా అలా ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా ఫ్రై చేసింది మనం మామూలుగా కూడా తినేసేయచ్చు దోశ వేసుకోకుండా. ఓకేనా? నెక్స్ట్ ఇలాగా మన ఎగ్స్ని కొట్టి అందులోకి మనం ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసాం కదా, అది మొత్తాన్ని కూడా అందులో వేసి బాగా బీట్ చేయండి. బీట్ చేశాక దాన్ని మనం ఒక ఆమ్లెట్ లాగా అలాగా వేసుకోండి అనమాట. ఇది చిన్నపిల్లలకి బ్రేక్ఫాస్ట్ గాను అండ్ స్నాక్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? టేస్ట్ కూడా నాకు ఎలా ఉందో చేసి చెప్పండి.